హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, అనోరా. ఈ ఫిలిం అడల్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. లైక్ ఈ ఫిలిం వచ్చేసి మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ వర్షన్ వచ్చినప్పుడు వివోడి రికమెండ్ అయితే చేస్తున్నాము. నౌ ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి హిందీ ఆడియో అనేది రిలీజ్ చేశారు. ఓవర్సీస్లో హిందీ ఆడియో వచ్చింది. మీకు ఆన్లైన్లో హిందీ ఆడియో ఈ ఫిలిం ఇప్పుడైతే చూడడానికి అయితే ఉంటుంది. మూవీ చూడని వారు చూడండి, మీకు నచ్చుతుంది. 10కి 7.8 రేటింగ్ తగ్గించుకున్న ఈ ఫిలిం చాలా మంచిగా తీసుకొని వచ్చారు. సో చూసేటప్పుడు ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. వాచ్ అలోన్. నెంబర్ 2, తలకోన. లాస్ట్ ఇయర్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. స్టారింగ్ అప్సరా రాణి. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ డ్రామాగా వచ్చింది. లైక్ ఇప్పుడు ఈ ఫిలింలో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. 2 hours 9 minutes డ్యూరేషన్తో ఉన్న ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. నెంబర్ 3, రాకింగ్ స్టార్ యష్ అప్కమింగ్ ఫిలిం టాక్సిక్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ నుంచి వస్తున్న ఈ ఫిలింకి సంబంధించి ఎక్స్క్లూజివ్ న్యూస్ వచ్చేసి మూవీని వచ్చేసి బైలింగువల్గా ఇంగ్లీష్ అండ్ కన్నడ లాంగ్వేజ్లో షూట్ అయితే చేస్తున్నారంట. యాక్చువల్గా బైలింగువల్ అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ వర్షన్లో క్యారెక్టర్స్ ఏమైనా చేంజ్గా ఉంటారా, లేకుంటే ఒరిజినల్గా డైలాగ్స్ అయితే ఉంటాయా, సంథింగ్ అలా బైలింగువల్గా కన్నడ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ ఫిలిం అనేది షూట్ అయితే చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా ఫిలిం కాదు, పాన్ వరల్డ్ ఫిలింగా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇంగ్లీష్ వర్షన్లో కూడా థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారంట. నెక్స్ట్ నెంబర్ 4, ది చేజర్. ఇది కొరియన్ ఫిలిం. 2008 ఇయర్లో అయితే వచ్చింది. యాక్షన్, క్రైమ్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. 10కి 7.8 రేటింగ్ తగ్గించుకున్న ఈ ఫిలిం వచ్చేసి నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే చూస్తున్నాను. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక సీరియల్ కిల్లర్ టైప్ మూవీ. ఇందులో మన హీరో ప్రాస్టిట్యూట్ బిజినెస్ అయితే నడుపుతూ ఉంటాడు. ఒక అమ్మాయి ఒక చోటుకైతే వెళ్ళదు. అయితే అక్కడి నుంచి తన కమ్యూనికేషన్ టోటల్గా కట్ అయితే అయిపోతుంది. తను వెళ్ళింది యాక్చువల్గా ఒక సీరియల్ కిల్లర్ దగ్గరికి. సో అక్కడి నుంచి మన హీరో అండ్ ఆ విలన్ చేజింగ్ అయితే ఉంటుంది. చూసుకోండి, మీకు నేను స్టోరీ స్పాయిలర్గా చెప్పిన మూవీ చూసేటప్పుడు మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. వన్స్ ఆ కిల్లర్ క్యారెక్టర్ కానీ మన హీరో క్యారెక్టర్ కానీ ఇదంతా మనకి చూడడానికి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫిలింలో వచ్చేసి ఇప్పుడు మనకి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కన్ఫర్మ్ అయితే చేశారు. అందుకే మీకు దీని గురించి టోటల్గా చెప్తున్నాను. మూవీ మీద హైప్ అయితే ఇవ్వడానికి. మూవీ అయితే టాప్ నాచ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడో 2008లో వచ్చిన ఫిలిం ఇది, కొరియన్ ఫిలిం. సో ఇప్పుడైతే మనకి ఈ డబ్బుడ్ వర్షన్స్ అయితే తీసుకొని వస్తున్నారు. సో త్వరలో ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. ఇంకా ప్రీమియర్ అయితే కాలేదు, కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో త్వరలోనే ఈ ఫిలిం డబ్బుడ్ వర్షన్స్ అయితే మీరు చూడబోతున్నారు. రాగానే మీకు అప్డేట్ చేస్తాను. రాగానే ఈ ఫిలిం మిస్ అయితే చేయకండి. నెంబర్ 5, అనుపమ పరమేశ్వరన్ అండ్ ప్రదీప్ రంగనాథన్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం డ్రాగన్. ఈ ఫిలిం నుంచి అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. February 10th ఈవినింగ్ 5 PM ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. అండ్ మూవీ థియేటర్స్లో వచ్చేసి February 21st రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, అఖండ 2. ఈ ఫిలిం బిగిన్ అయ్యి షూటింగ్ స్టార్ట్ అయ్యి జరుగుతున్నట్టు మనకి తెలుసు కదా. ఈ ఫిలింలో వచ్చేసి యాంటోగనిస్ట్ రోల్కి యాక్టర్ కన్ఫర్మ్ అయితే అయ్యాడు. తానే ఆది పినిశెట్టి. ఆది పినిశెట్టి అండ్ బోయపాటి గారి కాంబోలో మనం ఆల్రెడీ ఒక మూవీ అయితే చూసాము. అదే ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారి సరైనోడు మూవీ. అందులో వచ్చేసి యాంటోగనిస్ట్ రోల్లో ఆది పినిశెట్టి యాక్ట్ అయితే చేశారు కదా. సో మనకు తెలుసు అందులో ఎలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ విలన్గా ఉంటుందో మనకి. ఇప్పుడు వచ్చేసి అఖండ 2లో కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఆది పినిశెట్టి మూవీ షూటింగ్లో కూడా జాయిన్ అయితే అయ్యారు. తన క్యారెక్టర్ రోల్కి సంబంధించి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి షూట్ కూడా బిగిన్ అయితే చేశారు. సో ఇప్పుడు వచ్చేసి బాలకృష్ణ గారు మనకి హీరోగా అండ్ విలన్గా వచ్చేసి ఆది పినిశెట్టి గారు అఖండ 2లో కనబడబోతున్నారు. మరి ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో చూడాలి. సో మూవీ నుంచి నాన్ స్టాప్గా షూటింగ్ అయితే జరుగుతూనే ఉంది. మనకి అనుకున్నట్టుగా దిస్ ఇయర్ September 25th రిలీజ్ ప్లానింగ్ అయితే ఉంది. నెంబర్ 7, తేజ సజ్జా అండ్ మంచు మనోజ్ లీడర్లో యాక్ట్ చేసిన యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ డ్రామా ఫిలిం మిరాయ్ సూపర్ యోధా. లైక్ ఈ ఫిలిం ఫస్ట్ థియేటర్స్లో ఏప్రిల్లో కన్ఫర్మ్ చేసిన విషయం మనకి తెలిసిందే కదా. అండ్ ఏప్రిల్ రిలీజ్ కావట్లేదని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో న్యూస్ అయితే వచ్చింది. సో ఫైనల్గా ఇప్పుడు టీమ్ న్యూ రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ అనేది రివీల్ చేశారు. దిస్ ఇయర్ July 4th మూవీ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. July 4th మిరాయ్ ఫిలిం థియేటర్స్లో అయితే మనం అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్, తెలుసు కదా ఈ ఫిలిం వచ్చేసి ఎవరి నుంచి వస్తుందో. డైరెక్టర్ కార్తిక్ ఘట్టం నుంచి. ఇతని నుంచి లాస్ట్గా వచ్చేసి రవితేజ గారితో ఈగల్ ఫిలిం 2024 ఇయర్లో చూసాము. ఈ 2025 ఇయర్లో మిరాయ్ ఫిలిం అనేది చూడబోతున్నాం. నెంబర్ 8, విజయ్ దేవరకొండ 12th ఫిలిం. టైటిల్ టీజర్ కన్ఫర్మేషన్ అనేది ఫైనల్గా రివీల్ అయితే చేశారు. సో టైటిల్ టీజర్ వచ్చేసి February 12th రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ వచ్చేసి మనకి యూనిక్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. లైక్
మనకి తెలుగు నుంచి ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ అయితే ఉండబోతుంది. ఇంకా తమిళ్ నుంచి సూర్య గారి వాయిస్ ఓవర్ అయితే ఉంటుంది. ఇంకా హిందీ నుంచి రణబీర్ కపూర్ వాయిస్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఈ హీరోస్తో మనకి వాయిస్తో ఈ టీజర్ కట్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. February 12కి రిలీజ్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫిలింకి సంబంధించి ఫైనల్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. వైజాగ్లో షూట్ అయితే చేస్తున్నారు. అక్కడ ఒక సాంగ్ అయితే షూట్ అయితే చేస్తున్నారు. సంథింగ్ ఈ VD 12లో ఏం ఉంటుంది, ఎలాంటి వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది, ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి, సంథింగ్ ఏంటి అనేది కూడా మనకేమీ తెలియదు. ఇప్పుడు టీజర్ రాగానే తెలుస్తుంది. చూద్దాం. February 12కి టీజర్ అయితే రిలీజ్ అయిపోతున్నారు. వెయిట్ చేయండి. ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్తో టీజర్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 9 తండేల్ మూవీ థియేటర్స్లో రన్నింగ్ సక్సెస్ఫుల్గా అయితే ఉంది. ఈ ఫిల్మ్కి ఫస్ట్ డే 20+ వరకు అయితే రావడం జరిగింది. ఇంకా సెకండ్ డే కూడా ఏమాత్రం తగ్గలేదు, 20+ అయితే వచ్చింది. టోటల్గా ఈ ఫిల్మ్కి 2 డేస్కి వచ్చిన కలెక్షన్ వచ్చేసి 41.20 CR వరకు అయితే వచ్చింది. సో ఇంకా అక్కినేని ఫ్యాన్స్ కూడా కాల్ ఎగరేయవచ్చు. నాగ చైతన్య గారి ఫిలిమ్స్లో ఫస్ట్ ఫిలిం ఇంత ఎక్కువగా కలెక్షన్స్ ఇప్పుడు రన్ అయితే అవడం. సో ఇలానే కానీ ఈ ఫిలిం థియేటర్స్లో రన్ అయితే మాత్రం 5 or 6 డేస్లోనే ఈ ఫిలిం 100 CR క్లబ్లో జాయిన్ అయితే అయిపోతుంది. సో థర్డ్ డే వచ్చేసి సండే. సో ఈ సండే రోజు ఈ ఫిలింకి ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పటికే 41.20 CR వరకు అయితే వచ్చింది. ఇంకా థర్డ్ డే సండే రోజు ఎంత రావచ్చు అనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి. అంటే ఒక 20+ వస్తుందా లేకుంటే 30+ వస్తుందా అనేది. నెంబర్ 10 కంపానియన్ రీసెంట్గా January 31కి ఈ ఫిలిం ఇండియాలో రిలీజ్ చేశారు. మూవీ అయితే హారర్ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా వచ్చింది. 1 hour 37 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. ఈ ఫిలింకి IMDb రేటింగ్ 10కి 7.4 అయితే ఇచ్చున్నారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం అయితే నాకు తెలిసిన బ్రదర్ అయితే ఒకరు చూశారు. మూవీ అయితే చాలా బాగుందంట. ఇప్పుడు మనకి VOD అనేది రిలీజ్ అయిపోతున్నారు. సో VODలో ఈ ఫిలిం అనేది మీరు ట్రై చేసే పని అయితే చేయండి. మనకి February 18th ఈ ఫిలిం వచ్చేసి VOD డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ Apple TV+లో రెంట్ మోడల్లో అప్లోడ్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, మేబీ ఫ్యూచర్లో హిందీ డబ్బింగ్ కూడా రావచ్చు. నెంబర్ 11 మజాకా ఈ ఫిలిం రిలీజ్లో మార్పు. ఫస్ట్ February 21st కన్ఫర్మ్ చేశారు కదా. సో ఆ డేట్కి అయితే రిలీజ్ చేయట్లేదు. February 26 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 12 లైలా స్టారింగ్ విశ్వాక్ సేన్ మూవీ నుంచి అఫీషియల్ ట్రయల్ అనేది రిలీజ్ చేశారు. ట్రయల్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైనింగ్గా ఈ ఫిల్మ్ అనేది మన ముందు తీసుకుని వస్తున్నారు. లైక్ ఈ ట్రైలర్ చూడగానే నాకు హిందీ నుంచి డ్రీమ్ గర్ల్ 2 మూవీ అయితే టచ్ అయితే అయింది. లైక్ దానికి కాపీకి అయితే రావట్లేదు, అది వేరు ఇది వేరు. స్పెషల్గా హీరో క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. అంటే మన హీరో కూడా అందులో వచ్చేసి మనీ కోసం సంథింగ్ ఒక సమస్య కోసం లేడీ గెటప్ అయితే వేయాల్సి అయితే వస్తుంది. సేమ్ ఇందులో కూడా మన హీరో ఒక సమస్యలో ఇరుక్కుపోతాడు, లేడీ గెటప్ అయితే వేస్తాడు. ఇంకా ఆ పెళ్ళి, మన హీరోతో విలన్ లవ్, ఇలా సంథింగ్ రోతగా మనకి కామెడీ అయితే ఉండబోతుంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనింగ్గా ఈ ఫిల్మ్ అయితే తీసుకుని వస్తున్నారు. ఈ ఫిల్మ్ మనకి వచ్చేసి February 14th థియేటర్స్లో రిలీజ్ అయిపోతున్నారు. చూద్దాం ఈ ఫిల్మ్ అనేది మనల్ని ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తుందో. నెంబర్ 13 సుమంత్ అప్కమింగ్ ఫిలిం అనగనగా. లైక్ ఇది డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్ E-టీవీ వారు తీసుకొని వస్తున్న ఫిలిం. సో ఈ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. త్వరలోనే ఈ ఫిలిం E-టీవీ యాప్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 14 ధనుష్ డైరెక్షన్లో వస్తున్న ఫిలిం నిలవకు ఎన్మెల్ ఎన్నడి కోపం. ఈ ఫిలిం నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. February 10th ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. అండ్ మూవీ థియేటర్స్లో వచ్చేసి February 21కి రిలీజ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.